మేడం, మనం ఇంత ముందర యాక్నేల్ గురించి మాట్లాడుకున్నాము. చాలా విషయం గురించి మాట్లాడుకున్నాం స్కిన్‌కి సంబంధించి. ఆఫ్‌కోర్స్ ఇంకా సముద్రపు లోతుల్లోకి బోలెడు సమస్యలు ఉంటూ ఉంటాయి. అండ్ సేమ్ అలాగే ఇప్పుడు స్కిన్‌కి ఎంత కేర్ అవసరమో హెయిర్ కూడా అంతే అవసరం. హెయిర్ ఫాల్ లేని వాళ్ళైతే ఎవరూ లేరు. జుట్టు సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటూ ఉన్నాయి. హెయిర్ ఫాల్ అనేది అసలు ఎందుకొస్తుంది? నార్మల్‌గా తీసుకునేవి ఎలాంటివి నార్మల్? ఏవి అబ్‌నార్మల్? సో హెయిర్ ఫాల్కి అయితే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఎప్పుడు హెయిర్ లాస్ ఉండదు, సడన్గా స్టార్ట్ అవుతుంది. కొంతమందికి గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందో అలానే స్టార్ట్ అవుతుంది. సో మల్టిపుల్ రీజన్స్. ఇప్పుడు అందులో ముఖ్యమైన కారణాలు అంటే జెనెటిక్, ఫ్యామిలీ రీజన్స్. ఒకవేళ బట్టతల ఉందనుకోండి, మా మెటర్నల్ ఫాదర్స్కి కానీ లైక్ పెటర్నల్ సైడ్ ఐ మీన్ అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ ఎక్కడ సైడ్ బట్టతల ప్రాబ్లం ఉన్నా కూడా ఆ జీన్ అనేది వీళ్ళకి రావచ్చు. సో అదొక మెయిన్ రీజన్. అది కాకుండా అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మనం తీసుకునే ఫుడ్, మనం ఓన్లీ కార్బ్స్ కానీ అలా తీసుకుంటున్న జంక్ ఫుడ్, మెయిన్గా ప్రోటీన్ చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. అందులో జింక్, మల్టీవైటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఉంటాయి హెయిర్కి కావాల్సినవి. అట్లా యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, అవన్నీ తీసుకోవట్లేరు. సో అక్కడ మనం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఇంకొకటి ఐరన్ లాస్. మనకి బాడీలో కనుక ఐరన్ లేదు అంటే, ఐరన్ రిజర్వ్ లేదు అంటే ఖచ్చితంగా హెయిర్ లాస్ అవుతుంది. సో అది చాలామంది అడ్రస్ చేయరు, అది ఒకటి. అండ్ ఇప్పుడు అది కాకుండా ఇంకా వాళ్ళ రెగ్యులర్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే మొత్తం పొల్యూషన్లోనే ఉంటున్నారు, లేదు అంటే డైలీ స్టైలింగ్ చేస్తున్నారు, డైలీ ఈ హీట్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ వాడుతున్నారు అంటే అలా కూడా హెయిర్ లాస్ అనేది చాలా అవుతుంది. అండ్ కొంతమంది స్టైలింగ్ మిస్టేక్స్ కూడా చేస్తుంటారు. పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అని, కెరటిన్, నానోప్లాస్టియా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే హెయిర్ అనేది మొత్తం ఒక ప్రోటీన్తోని మేడప్ అయి ఉంటుంది, కెరటిన్ బిల్డ్ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇవన్నీ హెయిర్ హీట్ పెట్టేస్తే కనుక హెయిర్ షాఫ్ట్ యొక్క స్ట్రెంగ్త్ కూడా పోతుంది, రూట్ లెవెల్లో కూడా అది డెఫినెట్గా చూపిస్తుంది. అది కొన్ని రీజన్స్. అలా కాకుండా కొంతమందికి ఏంటి అంటే హార్మోనల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఫీమేల్లో అయితే మెయిన్గా పీసీఓఎస్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, డెఫినెట్గా హెయిర్ లాస్ ఉంటుంది. కొంతమందికి రీసెంట్ ఇల్నెసెస్, సివియర్గా టైఫాయిడ్ వచ్చేసింది, సివియర్గా వైరల్ ఫీవర్స్ వచ్చేసాయి, అలా కూడా హెయిర్ లాస్ అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుంది హెల్త్ పరంగా, అలా కూడా చాలా హెయిర్ లాస్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటాయి. ఇందులో కొన్ని రకాల రీజన్స్ ఏంటి అంటే రివర్సబుల్, కొన్ని ఏంటి అంటే ఇర్రివర్సబుల్ వాటికి మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్స్, ఇంట్లో ట్రీట్మెంట్స్, క్లినిక్లో ట్రీట్మెంట్స్ అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు రివర్సబుల్ చేయగలిగేవి ఎటువంటి వాటికి ఈ రివర్సబుల్ అనేది పాసిబుల్ అవుతుంది? సో ఇప్పుడు డెఫినెట్గా మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రివర్సబుల్ అండి. ఐరన్ రిజర్వ్స్ బాడీలో పెంచుకుంటే కనుక అది కూడా కొంచెం రివర్సబుల్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే వాళ్ళకు ఒకవేళ కుదిరితే వాళ్ళు ఆ కొంచెం చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసుకోగలిగితే అవన్నీ కూడా రివర్సబుల్. ఇప్పుడు హార్మోనల్ అంటే ఇట్స్ బోత్ వేస్ అండి. కొన్నిసార్లు ఇట్స్ రివర్సబుల్, కొన్నిసార్లు ఇట్స్ ఇర్రివర్సబుల్. కొన్నిసార్లు మనం చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి, చాలా మోడిఫికేషన్స్ ఉంటాయి, అన్నీ చేయాలి, ఆయన హార్మోనల్ థెరపీస్ కూడా ఉంటాయి, అవన్నీ తీసుకున్నా కూడా కొంతమందికి ఇర్రివర్సబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. హెయిర్ అనేది ఇలా రెస్టింగ్ ఫేజ్, టీలోజన్ ఫేజ్ అని అంటాము, ఆ ఫేజ్లోకి వెళ్ళిపోయింది అంటే అదంతా కూడా ఊడిపోతుంటుంది. ఇంకా జన్యుపరంగా మనకి ఒక రిసీడింగ్ హెయిర్ లైన్ ఉంది, మనకి బ్యాలెన్స్ హిస్టరీ ఉంది, ఫ్యామిలీలో బట్టతల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా అవి కొంచెం ఇర్రివర్సబుల్. ఓకే. ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అనగానే ఫస్ట్ ఆయిల్ గురించి చూసుకుంటూ ఉంటారు. ఆయిల్ మార్చాలా, లేకపోతే షాంపూస్ మార్చాలా? అసలు మేము చేసుకునేటువంటి క్యాలిక్యులేషన్స్ అసలు కరెక్టేనా? ఆయిల్ అనేది చాలామంది రిలై అవుతారు, ఆయిల్ పెడితే చాలా జుట్టు వస్తుందేమో అన్నట్టు ఒకప్పుడు. ఎందుకంటే మనకి చెప్పాలంటే మన ఇండియన్ హెయిర్ హెల్త్ ఈజ్ వెరీ గుడ్ కంపారిటివ్లీ, అంత వెస్ట్తో కంపేర్ చేసుకుంటే కూడా కనుక మన ఇండియన్ హెయిర్ రొటీన్ అనేది చాలా బాగుండేది, అందుకే హెయిర్ బాగుంది అని అనుకునేవాళ్ళు. సో మనం పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే ఆయిల్స్ బాగా వాడేవారు. అప్పుడు వాళ్ళు వాడటంలో తప్పు లేదు, అప్పుడు ఇంత పొల్యూషన్ లేదు. సో ఆయిల్ అనేది మనకి
బాడీ హీట్ రెగ్యులేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కండిషనింగ్ అంటే బయట హెల్త్, ఈ హెయిర్ హెల్త్ యొక్క ఆ నరిషింగ్ కానీ, ఆ కండిషనింగ్ కానీ, ఆ స్మూత్నింగ్ కానీ రావడానికి ఆయిలింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే మనం డే మొత్తం ఆయిల్ పెట్టేసుకుంటే ఆ డే మనం బయటికి వెళ్ళామనుకోండి, అది బాగా డర్ట్ అట్రాక్ట్ చేస్తుంది, అదంతా కూడా బ్లాకేజ్ బిల్డప్ లాగా అయిపోతుంది, దానివల్ల కూడా హెయిర్ లాస్ వస్తుంది. అండ్ కంటిన్యూస్గా ఆయిల్ పెట్టేసుకుంటే కనుక అది ఒక లూబ్రికేషన్ లాగా అయిపోతుంది. అది హెయిర్ వీక్ ఆల్రెడీ ఉంది అనుకోండి, ఆ ఆయిలింగ్ చేసేటప్పుడు అది ఇంకొంచెం వీక్ అయిపోయి ఇంకొంచెం ఊడిపోతుంది. సో ఇప్పుడు అన్ని కండిషన్స్ మారిపోయాయి, సినారియోస్ మారిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆయిలింగ్ అయితే ఓన్లీ 1 hour, అంటే మీరు హెయిర్ వాష్ చేసుకునే ఒక 1 hour ముందు పెట్టుకోవడం బెటర్. లేదు అంటే ఓవర్ నైట్ కూడా సమ్టైమ్స్ పెట్టుకోవచ్చు, కానీ మళ్ళా పిల్లో కేసెస్ అంతా కూడా గట్టిగా ఉండదు, అంటే పట్టి లాగేటట్టు ఉండదు, సాటిన్ పిల్లో కేసెస్ అలా చేసుకోవచ్చు. బట్ డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మళ్ళీ ఆయిలింగ్ చేసుకుంటే అలా కూడా హెయిర్ లాస్ అవుతుంది. అవును, ఇంకా పెరుగుతుంది అంటారు, ఆయిల్ పెడితే డాండ్రఫ్కి ఇంకా పెరిగిపోతుంది అంటారు, నిజమేనా? అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కాల్ప్ అంతా కూడా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని మనం సెబోరియా అని అంటాం. అది దానివల్ల డాండ్రఫ్ వస్తుంది. దానిపైన మళ్ళీ ఆయిల్ పెట్టేస్తే కనుక అదంతా కూడా ఒక బిల్డప్ లాగా అయిపోయి ఇంకెక్కువ హెయిర్ లాస్ అవుతుంది. సో ఆయిలింగ్ అనేది ఒక టైం పీరియడ్ వరకే పెట్టుకోవాలి. 1 hour బిఫోర్ యువర్ హెయిర్ వాష్ ఈజ్ ఎ గుడ్ టైం పీరియడ్. ఓకే, ఇప్పుడు డాండ్రఫ్ అనేది అసలు ఎందుకు మేడం, రీజన్ ఏంటి? సో డాండ్రఫ్ అనేది మ్యాక్సిమం ఫంగస్ వల్ల వస్తుందండి, దాన్ని మలసేజియా ఫంగై వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ ఫంగస్ అనేది ఏంటి అంటే కొంతమందికి ఇన్బిల్ట్ ఉండిపోతుంది. మన బాడీ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయినప్పుడు ఎక్కువ పెరుగుతుంది, అది వేరే సినారియో. అది కాకుండా ఇప్పుడు బాడీ ఆయిల్స్ బాగా సెక్రెట్ చేస్తున్నట్టు హెయిర్ కూడా మనకి అది సబేషియస్ హైపర్ యాక్టివిటీ అనుకోవచ్చు. సో దానివల్ల కూడా ఆయిల్ ప్రొడక్షన్ బాగా అయింది అనుకోండి, అదంతా కూడా గ్రీజీ స్కేల్స్ లాగా షెడ్ అవుతుంది, బికాజ్ డెడ్ స్కిన్ ఉంటుంది, మళ్ళీ బయటకు వెళ్ళి డర్ట్ ఉంటుంది, అలా డాండ్రఫ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కాల్ప్ ఉంటుంది, అలా కూడా స్కిన్ అక్కడ స్కిన్ అంతా కూడా ఫ్లేకీ అయిపోయి అలా కూడా డాండ్రఫ్ వస్తుంది. సో డాండ్రఫ్ అనేది ఒక టైప్ ఆఫ్ పర్మనెంట్ కన్సర్న్ అని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్లీ దానికి ఒక వీక్లీ వన్స్ మెయింటెనెన్స్ కన్నా చూసుకోవాలి.